చిత్తూరు, నెల్లూరు జిల్లాలో వరుణుడి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. భారీగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా జాతీయ రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. పలు రైళ్లు రద్దవగా కొన్నింటిని దారి మళ్లించారు. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు నెల్లూరు జిల్లాలో జలప్రళయాన్ని సృష్టించాయి. గూడూరు, ఆత్మకూరు, నెల్లూరు డివిజన్లలోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కైవళ్య నది ఉధృతికి చెన్నై, కలకత్తా జాతీయ రహదారి భారీగా కోతకు గురై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. చెన్నై, తిరుపతి మధ్య మరో 2 రోజుల దాకా రాకపోకల పునరుద్దరణకు అవకాశాలు కనిపించడం లేదు. అనేక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా పరిస్థితి కొలిక్కి రావడం లేదు. నెల్లూరు జిల్లాలో పంబలేరు వాగు పోటెత్తుతోంది. ఓల్వో బస్సు, కారు, ఆటో ఉధృతిలో చిక్కాయి. ఆ వాహనాల్లో ప్రయాణిస్తున్న 49 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఓల్వోలో 40 మంది, ఆటోలో 6, కారులో 3 ప్రయాణికులు ఉండగా పోలీసులు రక్షించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు చిత్తూరు జిల్లాకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. అత్యధికంగా కేవీబీపురంలో 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 45 చెరువులకు గండ్లు పడ్డాయి. 1600 హెక్టార్లలో పంటకు నష్టం జరిగింది. వంతెనలు, రహదారులు కూడా ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయి. నెల్లూరు, తిరుపతి, చెన్నైకు వెళ్లే జాతీయ రహదారి ధ్వంసమైంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా రహదారులు దెబ్బతినడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 60కి పైగా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కడప జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలో రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. వీధుల్లో మోకాళ్లలోతు వర్షపు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల జలమయమై ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా సింహపురి కాలనీ, చిన్నచౌకు, నకాష్ వీధి, రవీంద్రనగర్, గుర్రాలగడ్డ, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, శంకరాపురం ప్రాంతాలన్నీ నీళ్లలోనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని ప్రజలు అంటున్నారు. మృత్యుంజయ కుంటలోకి వరద రావడం వల్ల అధికారులు కాలువలు తీసి బయటకు పంపుతున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ జిల్లాలో అత్యధికంగా రికార్డు స్థాయిలో కూడా వర్షపాతం నమోదైంది. కేవీపురం మండలంలో
28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 8 మండలాల్లో కూడా దాదాపు 20 సెంటీమీటర్ల పైగా వర్షం పడిందని కూడా అధికారులు పేర్కొనడం జరుగుతుంది. సగటున జిల్లాలో 11 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. దీంతో భారీగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు, నదులు కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతో అనేక రోడ్లు కూడా క్యాచ్వేలు భారీగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా క్యాచ్వేలు దాదాపుగా 175 క్యాచ్వేలు దెబ్బతిన్నాయని కూడా అధికారులు పేర్కొంటున్నారు. దాదాపు 200 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా అత్యధిక స్థాయిలో, రికార్డు స్థాయిలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా భారీగా చెరువులకు గండ్లు పడుతున్నాయి. అలాగే జలాశయాలు కొన్ని భారీగా దెబ్బతింటున్న పరిస్థితి ఏర్పడుతున్నాయి. చిన్న చిన్న నీటి కుంటలు కూడా ఇప్పటికే తెగిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. జలవనరుల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు కూడా భారీ స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. అయినా ప్రయోజనం దక్కడం లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా నుంచి కెమెరామెన్ భాస్కర్తో రాయుడు, ఈటీవీ న్యూస్.